ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ధరించి మీ శరీర కోరికలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయండి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఈ లోకములోనే ఉండాలి, లోకములో నుంచి వేరు చేయబడాలి. జాగ్రత్త ఈ లోకముతోటి. రెండవది, నీ దేహం అనేది నీ యొక్క ఆత్మకు శత్రువు. పౌలు అంటాడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనం, శరీరానుసారంగా జీవించువాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. 13వ వచనం, 13వ వచనం, ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణిస్తారు. ఆత్మచే పాపక్రియలను నశింపజేసినచో మీరు జీవిస్తారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేహము ఒకటి కోరుకుంటే ఆత్మ ఇంకొకటి కోరుకుంటుంది. లోకం ఒకటి కోరుకుంటే దేవుని యొక్క సాన్నిధ్యం ఇంకొకటి కోరుకుంటుంది. జాగ్రత్త గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ 40 రోజుల పాటు మీలో చాలా మంది ఏం చేస్తారు? ఉపవాసము చేస్తారు, ప్రార్థన చేస్తారు, దాన ధర్మములు చేస్తారు. ఈరోజు విభూతి బుధవారం, అబ్బా ఫాదర్ సూపర్గా ఉంది ఫాదర్ అని చెప్పి దేవాలయానికి వస్తారు, ఉపవాసం ప్రారంభిస్తారు. 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగానే ఉంటుంది. ఆ యొక్క 4వ రోజు మన పక్కవాడు వస్తాడు మన దగ్గరికి. అరే ఏం చేసావులే ప్రార్థన, అరే ఏం చేసావు ఉపవాసం, పర్లేలేరా, కొంచెం సేపు సినిమాకి వెళ్దాం, కొంచెం సేపు అడు తిరుగుదాం, కొంచెం సేపు ఎక్కడికి వెళ్దాం, ఈ ఒక్కరోజు పూజకి వెళ్ళకపోతే ఏం కాదులే, ఈ ఒక్కరోజు బైబిల్ చదవకపోతే ఏం కాదులే, ఈ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకపోతే ఏం కాదులే, ఒక్క రోజులో కొంపలు మునిగిపోవు అంటాడు. ఎవరు? సైతాను కాదండి, నీ పక్కన వాళ్ళు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రార్థన చేస్తారు, పక్క వాళ్ళని చేస్తారు, టీవీ చూద్దామని అంటారు. ఏ సమయంలో? పూజ జరిగే సమయంలో. ఏ సమయంలో? ప్రార్థన చేసే సమయంలో. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకములో మనం పక్కవారితో జీవిస్తూ ఉన్నాము కాబట్టి చాలా సందర్భాల్లో వాళ్ళని చూసి మనందరం ఏం చేస్తాము? వాళ్ళని అనుసరిస్తాం. ఈ తపస్కాలంలో మీరు అలా చేయవద్దు. మీ శత్రువు దేవాలయానికి వెళ్ళొద్దంటే వెళ్ళండి, ప్రార్థన చేయొద్దంటే చేయండి, ఉపవాసము చేయొద్దంటే చేయండి, దాన ధర్మములు చేయొద్దంటే దాన ధర్మములు చేయండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములోనే ఉండి లోకానికి దూరముగా ఉండాలి, లోకములో నుంచి వేరు చేయబడాలి. నీ యొక్క దేహముతోనే ఉండాలి. ఏం చేయాలి? దేహానుసారంగా జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలి. వాక్యం ఏమి బోధిస్తుంది దాని ప్రకారం జీవించాలి. ఇక 3వది, నీ యొక్క శత్రువు కానీ నీ పక్కవారు కానీ చెడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని అనుసరించగాకు. నిన్ను చెడగొట్టేది వాళ్లే, నీ ఆత్మ నాశనం చేసేది కూడా వాళ్లే. కనుక వారిని అనుసరించకుండా మంచి మిత్రుణ్ణి, మంచి చేసేవాడిని, దేవాలయానికి వచ్చేవాడిని, దేవుల్లో ఉండేవాడిని, భక్తిలో ఉండేవాడిని మాత్రమే నీవు అనుసరించడానికి ప్రయత్నం చేయి బిడ్డ. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ ఉంది బైబిల్ గ్రంథంలో. మరీ ముఖ్యముగా లోకములోనే ఉంటూ లోకములో నుంచి వేరు చేయబడే కాలమే ఈ తపస్కాలం ప్రియ బిడ్డ. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని? యోనా గ్రంథం 3:4 చదువు మాదే. ఏం చేస్తే 40 దినములు ముగిగానే నినవే నాశనమగునని చెప్పి దేవుడు చేస్తాడు, ప్రకటిస్తాడు ఒక ప్రవక్త ద్వారా. 40 రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? గోనె ధరించి వాళ్ళు ఏం చేస్తారు? బూడిదలో కూర్చొని ఏం చేస్తారు? 3వది డాన్స్ వేశారా? ఏం చేశారమ్మా? గోనె ధరించి ప్రజలందరూ కూడా గోనె పట్టలు ధరించి బూడిదలో కూర్చొని ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారండి. ఉపవాసముతోటి ప్రార్థనతోటి పశ్చాత్తాపడ్డారు. మారు మనసు కావాలని కోరుకున్నారు. చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డారు. జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 40 రోజుల పాటు నువ్వు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే, జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ దాన ధర్మములు దేనికి సహాయపడాలో తెలుసా? దేనికి సహాయపడాలో తెలుసా? నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ దాన ధర్మములు దేనికి సహాయపడాలంటే మారు మనస్సుకు సహాయపడాలి.